ప్రధానమంత్రి ఓబీసీ చెందిన వాడు కాబట్టి ఈ భారతదేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్లుగా బీసీలుగా నమోదైంది. కానీ బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ శాఖ లేదు కాబట్టి ప్రధానికి మేము వివరిస్తున్నాము, బీసీ శాఖ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ తెలంగాణలో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలము 90%గా కులగణనలో నమోదైంది కాబట్టి ఇక్కడ బీసీలకు చట్టసభలలో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వమేమో 42% రిజర్వేషన్ అని రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, మరియు ఇక్కడ గవర్నర్ గారి దగ్గర ఉంది. అది వెంటనే ఆమోదింపజేసి చట్టసభలలో 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా బీసీ ప్రధాని కాబట్టి ఆ బిల్లు ఆమోదించే దిశగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండకుండా చూడాలని రెండవ డిమాండు. ఈ విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో ఎట్లా రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా రక్షణ చట్టం కావాలని, ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రక్షణ చట్టం గురించి ప్రయత్నం చేస్తుండు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఒక రక్షణ చట్టము తేవాలని డిమాండ్ చేస్తున్నాము. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ బీసీ బిడ్డ కాబట్టి ఆ విధంగా రక్షణ చట్టం తెచ్చే దిశగా ప్రధానమంత్రి గారు ఆమోదించే దిశగా గట్టిగా చెప్పాలని మేము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అడుగడుగున బీసీలు వివక్షకు గురి అవుతురు. ఎట్లా అంటే విద్యాపరంగా ఎంతో నష్టపోతురు, ఉద్యోగాలలో కూడా మా వాటా మాకు రావడం లేదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నరే 4%, 10% అని ముఖ్యమైన పోస్టులలో వాళ్ళే 50-60% ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి బీసీలకు ఉద్యోగపరంగా కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ బీసీ బిడ్డ కాబట్టి దీన్ని వెంటనే ఈ విధంగా ఉద్యోగాలలో మరియు వైద్యంలో అయితే వేలాది పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇక్కడున్న ప్రభుత్వమే స్థలాలు ఇచ్చింది కాబట్టి మా పేద బీసీ వాళ్లకు ఆరోగ్యపరంగా అక్కడ బిల్లులు తక్కువ చేసి చట్ట ప్రకారం ఏ విధంగా అవుతుందో ఆ విధంగా బీసీలకు వైద్యపరంగా కూడా రక్షణ దేవాలని ప్రధానమైన డిమాండ్లు. ఈ విధంగా ఎన్నో విధాల బీసీలు వివక్షకు గురి అవుతారు కాబట్టి మీ ద్వారా ప్రధానమంత్రి గారిని బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే బీసీలు అన్ని విధాల నష్టపోతున్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏమన్నాడు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. కానీ మున్సిపాలిటీలలో ఏ విధంగా 17%కే పరిమితం చేసిరు, అయినా కూడా 60% గెలిచిరు. గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా వివక్ష. అందుకే చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి గారు వెంటనే ఆమోదించే దిశగా ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాము. మేము అటువంటిది చేయము. ఎందుకంటే మూడోసారి ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు కాబట్టి మేము సంతోషంగా, ఎందుకంటే ఆయన బీసీ బిడ్డ కాబట్టి మన ప్రధానమైన డిమాండ్లన్నీ కూడా ఆమోదించాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలే ఉన్నాం కాబట్టి మేము ఎటువంటి నిరసన కార్యక్రమం చేయము. ఏదన్నా చేసేది ఉంటే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్లో చేస్తాము. మా డిమాండ్లన్నీ సాధించే దిశగా కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ కాబట్టి హృదయపూర్వకంగా ఆయనను ఆహ్వానిస్తున్నాం.
ఆహ్వానించి ఏదన్నా విద్యాపరంగా బడ్జెట్లో మన బీసీల వాటా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఏవైనా కాని ప్రాజెక్టులు మిగిలిపోయినవి ఉంటే బడ్జెట్ రూపంలో సాధించి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత మళ్ళా బడ్జెట్లో ఆర్థికంగా అవన్నీ వెసులుబాటు చేసుకోవాలని మేము అట్లా మీ ద్వారా డిమాండ్ చేస్తాం. కానీ ఈ నిరసనలు ఇటువంటి అవి చేసినా ఏం ఉపయోగం లేవు. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రపంచమంతా ఒక పెద్దన్నలాగా భావిస్తున్నారు కాబట్టి మేము కూడా బీసీ బిడ్డ కాబట్టి ఆయనను ఆహ్వానిస్తాము. డిమాండ్లు ఆమోదించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాం మీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.